ఈ వీడియోలో మనం ఎల్లో మీడియా కానీ బ్లూ మీడియా కానీ చర్చించని ఒక అద్భుతమైన విషయాన్ని చర్చించుకోబోతున్నాం. ఇది ఒక నగ్న సత్యం కూడా. ఈ కోణంలో చూస్తే ఎల్లో మీడియా బ్లూ మీడియాల కంటే కూడా పాలిసీనియే గొప్ప మీడియా హౌస్ అనే విషయం మీరు సహజంగానే అంగీకరిస్తారు. ఇక విషయంలోకి వెళదాం. ఇటీవల నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి అనే డిమాండ్స్ తెర ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జన సైనికులు లోకేష్ గారిని ఒక విలన్గా చూస్తున్నారు. కానీ ఈ డిమాండ్స్ వెనుక ఆయన పాత్ర లేనే లేదు. అసలు బాస్ వేరే ఉన్నారు. వారు మరెవరో కాదు, నారా భువనేశ్వరి గారు, అంటే లోకేష్ గారి తల్లి గారు అన్నమాట. సహజమే కదా, ఏ తల్లి అయినా కొడుకుని అత్యున్నత స్థానంలో చూడాలని కోరుకుంటుంది కదా. దీనికి ఒక పెద్ద వీడియో కూడానా అంటూ మీరు ప్రశ్నిస్తున్నారా? ఇక్కడే ఒక థియరీ ఉంది. ఏ మహిళ జీవితంలో అయినా సరే అత్యంత ప్రధానమైన మగవాళ్ళు ముగ్గురు ఉంటారు. ఒకరు జన్మనిచ్చిన తండ్రి, మరొకరు తనతో జీవితాన్ని షేర్ చేసుకునే భర్త, మరొకరు కని పెంచిన కొడుకు. ఇక భువనేశ్వరి గారి విషయానికి వస్తే తనకు జన్మనిచ్చిన తండ్రి ఒకనాటి సీఎం నందమూరి తారక రామారావు గారు, ఇక తన భర్త ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు, మరి ఆవిడ కొడుకు నారా లోకేష్ గారు. లోకేష్ గారు సీఎం అయితే భువనేశ్వరి గారు ప్రపంచ రికార్డు సృష్టిస్తారు. తన తండ్రి, తన భర్త, తన కొడుకు ముగ్గురు కూడా సీఎంలే. ఇటువంటి అరుదైన రికార్డు ప్రపంచంలో బహుశా ఏ మహిళకు కూడా లేదు. ఆ రికార్డు కోసం భువనేశ్వరి గారు తప్పిస్తున్నారు. అందుకే తన కొడుకు లోకేష్ సీఎం కావాలని ఇంటర్నల్గా ఒత్తిడి తెస్తున్నట్టు ఒక గాసిప్. ఈ మొత్తం అంశాన్ని మొట్టమొదటిగా పసిగట్టిన వారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఇటీవల భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యూఫోరియా మ్యూజికల్ కాన్సర్ట్ కు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని భావి నేత అంటూ ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో పొగిడారు. అంటే నారా లోకేష్ గారిని ఫ్యూచర్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారు అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు భువనేశ్వర్ గారిపై శృతి మించిన స్థాయిలో ప్రశంసల జల్లు కురిపించారు పవన్ కళ్యాణ్ గారు. అంటే దాని అర్థం భువనేశ్వర్ గారి డిమాండ్కు, లోకేష్ గారి సీఎం క్యాండిడేచర్కు ఆయన ఇండైరెక్ట్గా మద్దతు తెలిపినట్లే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రశంసల వెనుక మీ ఎత్తుగడలన్నీ కూడా నాకు తెలుసు, నా దగ్గర అటువంటి ఎత్తుగడలు చెల్లవు అనే ఒక హెచ్చరిక కూడా దాగి ఉందని మరికొంతమంది అభిప్రాయం. ఎవరి అభిప్రాయం కరెక్ట్? మనం వేచి చూడాల్సిందే.